ముంబై ఇండియన్స్ 19 ఏళ్ల తమ చరిత్రలో అత్యధిక చేజింగ్ ను నమోదు చేసింది. వాంఖేడే స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జైంట్స్ పై 6 వికెట్లతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన లక్నో జైంట్స్ 228 పరుగులు చేసింది. నికోలస్ పురాన్ 21 బంతుల్లో 63 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. 228 పరుగుల టార్గెట్ ను 18.4 ఓవర్లలోనే ఛేదించింది ముంబై. స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ 44 బంతుల్లో 84 పరుగులు చేశాడు. రాన్ రికల్టన్ 32 బంతుల్లో 83 పరుగులు చేశాడు. ఈ అద్భుత ఆరంభంతో ముంబైకి ఎదురు లేకుండా పోయింది. రోహిత్ మళ్లీ తన పాత హిట్టింగ్ ని ప్రదర్శించాడు. దీంతో పవర్ ప్లేలో 71 పరుగులను సాధించింది ముంబై. ఇక వన్ డౌన్ లో వచ్చిన తిలక్ వర్మ కాసేపటికే అవుట్ అయ్యాడు. ఈ దశలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, నమన్ ధీర్ కలిసి పరిస్థితిని చక్కదిద్దారు. ఇద్దరు వేగంగా ఆడడంతో ముంబై టార్గెట్ చేరుకుంది. రికల్టన్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ విజయంతో హ్యాట్రిక్ ఓటముల తర్వాత ముంబై గెలిచినట్టయింది. లక్నోకు ఇది వరుసగా 6వ పరాజయం. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రగతి మీడియా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.